నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని కాకరకాయతో వెరైటీ చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలామంది కాకరకాయ అమ్మో అంటూ ఉంటారు, చేదుగా ఉంటుందని తినడం మానేస్తూ ఉంటారు. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే వేడివేడి అన్నంలో వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. చేదు లేకుండా వండుకొని తినడము చాలా ఈజీ అండి. నేను 1/2 కేజీ వరకు లేత కాకరకాయలను తీసుకున్నానండి. మంచిగా కడిగిన తర్వాత మనము ముక్కలుగా కట్ చేసుకోవాలి. తల తోకలు కట్ చేసి, మీరు కావాలనుకుంటే రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు, ఇలా సన్నగా పొడుగ్గానైనా కట్ చేసుకోవచ్చు. కాకరకాయ ముక్కలనన్నిటినీ కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసేసి, కొంచెము 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ వరకు సాల్ట్ను వేసి మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ అయినా 1/2 అవర్ అయినా మూత పెట్టి పక్కన పెట్టి తర్వాత వాటర్ అంతా పిండేసి అప్పుడు కర్రీ అయినా ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం అలా చేయట్లేదు, వేరే చేస్తున్నానండి. నాకైతే కాకరకాయతో ఏ వెరైటీ చేసినా పిచ్చి అండి. నేనైతే చాలా ఇష్టంగా తింటాను కాకరకాయ కర్రీ. ఒక మిక్సీ కప్పు తీసుకొని అందులో వేంపని పచ్చివేనండి ధనియాలు 2 స్పూన్లు వేసుకోవాలి. జీలకర్ర కూడా పచ్చిదే 1 స్పూన్ వేసుకోవాలి. ఒక కొబ్బరి ముక్కను చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలను వేసేసుకొని మిక్సీ కప్పు మూత పెట్టేసుకొని ఇలా రవ్వలాగా పట్టుకోవాలి. ఇలా మూత తీసుకున్న తర్వాత ఇందులో కారం పొడిని వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వరకు కారం పొడిని వేశాను. కొంచెం కారంగానే ఉండాలి, చేదుగా ఉంటాయి కదా ముక్కలు, కొంచెం కారంగా ఉంటే చేదుని చంపేస్తాయి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కొన్ని వెల్లిపాయలు పొట్టు తీసినవి, కొన్ని పొట్టు తీయని వేసేసి మిక్సీ కప్పు మూత పెట్టుకొని ఇలా పట్టుకుంటే సరిపోతుంది. నేను చూపించాను కదండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకర ముక్కల్ని డైరెక్టే వేసేస్తున్నాను. ఇందులో ఏ రసము నేను పిండేయట్లేదు. ఇలా కాకర ముక్కలన్నిటిని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వత్తలలాగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ వరకు సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ మనము ముందు కారం పొడితో పాటు వేసాం కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేసాను. 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాగే ఫ్రై అయ్యేంత వరకు, ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు దగ్గరుండి కలుపుతూ ఉండాలి. ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ని అంతా వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది కూడా మరొక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగే ఫ్రై చేసుకొని చల్లగిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 1 మంత్ వరకైనా మనకు నిల్వగా ఉంటుంది. ఇంత ఖరాబ్ కాకుండా, చేదు లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే చాలా కమ్మగా ఉందండి. నాకైతే కాకరకాయతో ఏ వెరైటీ చేసినా చాలా ఇష్టంగా తింటానండి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి.